నిన్నటి రోజున మహాభారతంలో చాలా కీలకమైనటువంటి ద్రోణాచార్యుల యొక్క చరిత్ర పైన ఉన్నటువంటి ఒక కలంకం ఏకలవ్యుడి వృత్తాంతం ద్వారా ఏదైతే లోకంలో చెప్పబడుతున్నదో ఆ సన్నివేశం అంతా కూడా మనం కూలంకషంగా వివరించుకొని ఉన్నాం. ఆ కథా పరంపరలో ధర్మరాజు గారికి పట్టాభిషేకం జరిగింది యువరాజుగా. ధర్మరాజు పైన పాండవుల పైన విశేషమైన ఆదర అభిమానాలు ప్రజల్లో కనబడుతూ ఉన్నాయి. చూపుకు గుడ్డివాడైనా ప్రతి విషయం చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాడు ధృతరాష్ట్ర చక్రవర్తి. ధర్మరాజు పైన విశేషమైన ఆదర అభిమానాలు పెరిగిపోవడం, తద్వారా తన కుమారుడైనటువంటి దుర్యోధనుడి యొక్క ప్రభావం తగ్గిపోవడం, ఇవన్నీ గమనించి పుత్ర ప్రేమ అతి వ్యామోహం కలిగినటువంటి ధృతరాష్ట్రుడు నిద్రపట్టక రాత్రికి రాత్రి కుటిల రాజనీతి తెలిసినటువంటి కనికుడైనటువంటి మంత్రిని పిలిచి, పాండవులు ఎదుగుతున్నారా, రేపు భవిష్యత్తు ఎలా ఉంటుంది, వారితో ఎలా వ్యవహారం చేయాలి, భేదం చేస్తే బాగుంటుందా, విగ్రహం పెట్టుకుంటే బాగుంటుందా, సామధాన భేద దండోపాయాల్లో సంధి విగ్రహ యానాదుల్లో రాజనీతిలో ఏ పద్ధతి మనం పాటిస్తే బాగుంటుంది అని చెప్పి చర్చ ప్రారంభించినాడు. వాడు అనేకమైనటువంటి విషయాలు చెప్పి ఉన్నాడు. నిన్న మనం చర్చించుకున్నాం. రాజనీతి ఫెయిర్గా చేయవచ్చు, అన్ఫెయిర్గా చేయవచ్చు రాజకీయం. ఇక్కడ కుటిలమైనటువంటి రాజనీతి కనికుడు బోధించినాడు. బాగా జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ కనికుడు చెప్పినటువంటి రాజనీతియే నీకు కనబడుతుంది. మహారాజా, మీకు తెలియని వారు కాదు, ఏదో నన్ను అడిగారు కాబట్టి నేను చెప్పాలి కాబట్టి చెబుతూ ఉన్నాను. నిర్ణయం మీదే, కానీ పాండవులు మాత్రం బలవంతులు, ఆలోచించండి అని చెప్పి వాడు వెళ్ళిపోయినాడు. తెల్లవారింది. దుర్యోధనుడు కూడా పాండవుల యొక్క వైభవాన్ని చూసి సహించలేకపోతూ ఉన్నాడు. మహాభారతం కురుక్షేత్రానికి మూలమైనటువంటి కారణం ఈర్ష, అసూయ. ఒకరి యొక్క వైభవాన్ని చూసి తట్టుకోలేనటువంటి స్థితినే మనం ఈర్ష, అసూయ అంటాం. అర్ధరాజ్యం ఇచ్చినప్పటికీ కూడా చేసగం రాజ్యం పరిపాలించుకోండి రా అని చెప్పి పెద్ద మనుషులు నిర్ణయించినప్పటికీ కూడా వచ్చిన దానిలో సంతృప్తి పడక పక్కవాడి యొక్క వైభవాన్ని చూసి ఈర్ష, అసూయలు పెంచుకున్నటువంటి ఒక దుర్యోధనుడు తీసినటువంటి ఒక వేదిక కురుక్షేత్రం. మహాభారతం చెప్తున్నది ఈర్ష, అసూయలు పనికిరాదు అని మూలమైనటువంటి విషయం. ఒకటి వైభవం చూసి పరమాత్మ వాడికి విశేషమైన అనుగ్రహం ఇచ్చాడు, వాడు పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసి ఉంటాడనేటువంటి భావంతో, సుహృద్భావంతో, సౌభ్రాతృంతో, స్నేహంతో ఉండాలి. అది ధర్మరాజు యొక్క పాత్రలో మనకు కనబడుతుంది. ఎంత గొప్ప చక్రవర్తి అయినప్పటికీ, ఎంత గొప్ప సమ్రాట్ అయినప్పటికీ, రాజసూయ మహాయాగంలో సమస్తమైనటువంటి రాజులంతా వచ్చి కప్పాలు కట్టినప్పటికీ, పన్నులు కట్టినప్పటికీ అందరితో సౌమరస్యంగా కలిగినటువంటి చరిత్ర ధర్మరాజు. ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేనా. మహాభారతం చెప్పుకుంటే ఏమిటయా లాభం అన్నారు. మహాభారతంలో చెప్పబడుతున్నటువంటి చరిత్ర ఎవరిది? వైభవంగా చెప్పుకుంటున్నటువంటి చరిత్ర ఎవరిది? పాండవులు. పాండవుల కీర్తన చేస్తే, ధర్మరాజు యొక్క పేరెత్తుకుంటే మనలో ధర్మం పెరగాలి. ఆయన ప్రవర్తన చూసి మనం ఒక మార్గదర్శకంగా ఉండాలని చెప్పి మనం ఈరోజు భారతం చెప్పుకుంటూ ఉన్నాం. కథ ఎప్పుడో జరిగి ఉండవచ్చు గాక, కానీ ఆ పాత్రల ద్వారా వేదవ్యాస వారు మనకి ఏం బోధిస్తున్నారనేటువంటి సన్నివేశాన్ని మన జీవిత గమనంలో మనం కనుక నేర్చుకొని అనుభవించి పాటించగలిగితే మన చరిత్ర బాగుపడుతుంది. ఆ చరిత్ర విన్నందు దుర్యోధనుడు కూడా దుష్ట చతుష్టయం క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నాడు. వాడికి ఎప్పుడైనా నలుగురితో సంప్రదింపులే. ఆ నలుగురు కూడా సంప్రదింపులు తప్పు కాదు. ఎప్పుడు కానీ ఒక మహారాజు తన చుట్టూ పరివారం ఎలాంటి వారిని పెట్టుకోవాలి మనకు రాజనీతి చెప్తుంది. మంచి వాళ్ళని పెట్టుకుంటే మంచి సలహాలు ఇస్తారు, చెడ్డ వాళ్ళని పెట్టుకుంటే చెడు సలహాలే ఇస్తారు. కొంతమంది ఇంకా
వాడు ఏది చేసినా తానా తందానా అనేటువంటి బ్యాచ్ ఉంటుంది, దానితో కొంపమవుతుంది. కాబట్టి సెలక్షన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మహారాజు. ఎందుకంటే రాజు యొక్క ఆలోచన విధానాన్ని అందుకునేవాడు ఉండాలి. రాజు యొక్క మనస్సుకు తగ్గట్టుగా కార్యనిర్వహణ చేసేటువంటి వాడు మంత్రిగా ఉంటే ఆ రాజ్యం సుస్థిరంగా, వైభవంగా, సుపరిపాలనతో శాశ్వతంగా ఉండగలుగుతుంది. ఇప్పటికీ రామరాజ్యం కావాలి అని చెప్పి చరిత్ర చెబుతున్నదంటే ఎంతమంది రాజులు వెళ్ళలేదు ఈ దేశాన్ని పరిపాలించిన వారు. అది పరిపాలన. ధృతరాష్ట్రుడు ఈ రకమైనటువంటి ఆలోచనలో ఉంటే కొడుకు చూడండి దుర్యోధనుడు, వాడు కూడా మీటింగ్ పెట్టాడు. ఇంత ఈర్ష రావడానికి కారణం ఏమిటి అన్నారు. దుర్యోధనుడి పాత్ర ఇంత ఈర్ష అసూయలతో నిండడానికి ఇంకో ప్రధాన కారణం పుట్టుకనే అలా ప్రారంభం. అందుకే జన్మ ఇచ్చేటువంటి సమయంలో మాతృమూర్తుల యొక్క స్థితిని బట్టి ఒక వ్యక్తి, ఒక సమాజం నిర్మాణం కాబోతున్నది. జాగ్రత్తగా ఆలోచించండి. కుంతికి సంతానమైంది. తాను మొట్టమొదలు గర్భవతి అయినప్పటికీ కూడా కుంతి మొదలు ప్రసవించింది. ఈ కురువంశానికి జ్యేష్ఠుడిగా ధర్మరాజును అందించింది కుంతి. కానీ నేను గర్భం ముందుగా ధరించినా నాకు ప్రసవం కాలేదు అని చెప్పి ఈర్ష అసూయ పెంచుకొని తన గర్భాన్ని కొట్టుకున్నది గాంధారి. కాబట్టి వచ్చిన సంతానం కూడా అదే లక్షణంతో వచ్చాడు. కాబట్టి గర్భస్థితిలో ఉన్నటువంటి, గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీ చాలా గొప్పగా ఎందుకు నియమాలు పెట్టినారు? శాస్త్రంలో 5 నెలలు దాటిన తర్వాత గర్భవతి అయినటువంటి స్త్రీకి, పురుషుడికి కూడా నియమాలు ఉన్నాయి, భర్తకి నియమాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక జీవుని ప్రపంచానికి పరిచయం చేయబోతున్నటువంటి ఈశ్వరుడు యొక్క చైతన్యం ఒక జీవుడి రూపంలో రాబోతూ ఉన్నది. కాబట్టి శ్రీరామచంద్రమూర్తి లాంటి ధర్మాత్ముడు రావాలన్నా, ఛత్రపతి శివాజీ లాంటి గొప్పనైనటువంటి వీరుడు రావాలన్నా మాతృమూర్తిపైనే ఆధారపడి ఉన్నది. చరిత్ర, సంస్కృతి, దేశం, వైభవం అంతా స్త్రీలపైనే ఆధారపడి ఉన్నది. అందుకే ఆ లక్షణం అక్కడి నుంచే వచ్చింది వారికి. కర్ణునితో, శకునితో ఇదే దుష్ట చతుష్టయం. ఒక్కడు మంచి సలహా చెప్పినవాడు ఉంటే బాగుండేది కదా. చరిత్ర చూడండి, అందరూ అట్లాంటి ఆలోచన విధానం కలిగిన వారు కాబట్టి అలాగే మిగిలిపోయినారు. చివరి వరకు ఆలోచన చేస్తున్నారు, ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళ వైభవం పెరిగిపోతున్నది అంటే వాళ్ళని చంపేద్దాం. నాకు కూడా ఉన్నది కానీ ఉపాయం తోచడం లేదు. ఇక్కడ మనం ఏది చేసినప్పటికీ కూడా ప్రజల దగ్గర నుంచి మనకు ప్రతీకారం, రెవల్యూషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చేతికి మట్టి అంటకుండా దూరంగా పంపించి అక్కడ వాళ్ళని చంపించినట్టయితే శత్రు శేషం పోతుంది, మనకు కూడా ఎటువంటి దోషం రాకుండా ప్రజల దగ్గర మంచి పేరే ఉంటుంది. ఏం చేద్దాం ఆలోచించి మధించి ఒక ఉపాయానికి, ఒక నిర్ణయానికి వచ్చారు దుర్యోధన, శకుని, దుశ్శాసన, కర్ణ. పక్కనే వారణావతం అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం ఉన్నది, వారణాసి. కాశాహి కాశతే కాశీ మనో నివృత్తి పరమోపశాంతి సాతీర్థవర్యా మణికర్ణికాచ జ్ఞాన ప్రవాహ విమలాది గంగా సా కాశికాం నిజబోధ రూప. పరమేశ్వరుడు యొక్క దివ్యధామం. కాబట్టి అక్కడికి ఏదైనా ఉత్సవం అనేటువంటి పేరుతో వీళ్ళని మెల్లగా అక్కడికి పంపించి అక్కడ అగ్నికి ఆహుతి చేసి వాళ్ళు ఉన్నటువంటి ఇంటికి నిప్పిపెట్టి శత్రుశేషం లేకుండా చేసుకుందామని ఒక ప్లాన్ చేస్తారు. కానీ దీనికి ఆమోదముద్ర పడాలి ధృతరాష్ట్ర చక్రవర్తి దగ్గర నుంచి. ఇదివరకే ఆయన కూడా లోపల అదే విషయంగా ఉన్నాడు, కానీ అతనికి ఇంకా నిర్ణయం రాలేదు. వీళ్ళు నిర్ణయం తీసుకొని ఫైల్ పట్టుకొని వచ్చారు సంతకం పెట్టించుకోవడానికి. అరే నాకు కూడా అదే ఆలోచన ఉన్నది, కానీ తాతగారు భీష్ముడు, మీ పినతండ్రి అయినటువంటి నా తమ్ముడైన విదురుడు, వీళ్ళందరూ ఒప్పుకుంటారా వీళ్ళని ప్రవాసం పంపిస్తే? దానికి కూడా నేను చూసుకుంటానయ్యా అన్నాడు దుర్యోధనుడు.
అని చెప్పి మెల్లగా ధృతరాష్ట్రుని ఒప్పించాడు. ఆ ధృతరాష్ట్ర చక్రవర్తి కూడా కొంతమంది మంత్రులకి డబ్బిచ్చి వాళ్ళంతట వాళ్ళే వారణావతం మేము వెళ్తామయ్యా అని అడిగినట్టుగా ఈయన పంపిస్తే అనుమానం వస్తుంది కదా. అందుకోసం కాశీక్షేత్రం గురించి వారణావతం గురించి చాలా గొప్పగా మైండ్లో ఫీడ్ చేయించాడు. ఏం క్షేత్రం అండి, చూడాలంటే అదే చూడాలి అని చెప్పి ధర్మరాజు పాండవుల్లో ఒక కోరిక కలిగేటట్టుగా చేశాడు. వాళ్ళకు అనిపించింది, తండ్రి అయినటువంటి ధృతరాష్ట్ర చక్రవర్తి దగ్గరికి వచ్చి, తండ్రి మేము వారణావతం వెళ్దామని కోరిక ఉన్నది. ప్లాన్ చక్కగా కొనసాగుతున్నది. అతపూర్వమే ఈ బాధ్యత ధృతరాష్ట్రుని గొప్ప చెప్పి వారణావతం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఉండేటువంటి ఇంటి నిర్మాణం రెడీ చేసి పెట్టేసుకున్నాడు దుర్యోధనుడు. వాడి ప్లానింగ్ లో వాడుతున్నాడు. పురోచనుడు అనేటువంటి ఆప్తుడు, బయటికి రావద్దు కదా ఇలాంటి విషయాలు. పురోచనుడు అనేటువంటి పరమ ఆప్తుడు పిలిచి రహస్యంగా వాడి చేతిలో చేయి వేసి, చూడండి అవసరం ఉంటే కాళ్ళైనా పట్టుకోవాలి, చేతిలో చేయి వేసి, అరే ఈ పాండవులు కనుక పోతే మనదే కదా రాజ్యం, మనదే అని చెప్పి చేయి వేసేసరికి ఎంత వాడైనా పొంగిపోతాడు కదా. సీఎం గారి పర్యటనలో ఒక్కసారి ఏమయ్యా బాగున్నావా అని మనల్ని అడిగాడు అనుకోండి, అబ్బా జన్మ చరితార్థం ఇవ్వరట్టుగా అలా వస్తుంది వాళ్ళ లక్షణాలు. కానీ కాబట్టి చేతిలో చేయి వేసి మాట్లాడి రహస్యంగా ఒంటరిగా నన్నే పిలిచి ఇదంతా చేసేసరికి వాడు ఎక్కడికో మనదే రాజ్యం అనేసరికి రేపు హోమ్ మినిస్టర్ ఏదో రావచ్చు, ప్రభుత్వం మనదే. వాడి ఆలోచన వాడి ఆశ వాడికి ఉంది. ఇది రహస్యంగా ఉంచు, ఒక అద్భుతమైనటువంటి గృహాన్ని నిర్మాణం చేయి. ఎలా ఉండాలని, లక్క, జనుము, మద్ది, దూది, అంటే సులభంగా ఎక్కడ అగ్గిపుల్ల ముట్టించినా మొత్తం ఇల్లు భస్మం కావాలి. అది బెడ్రూమ్ లో పెట్టినా వంట ఇంట్లో పెట్టినా అగ్గిపుల్ల ముట్టిస్తే చాలు. అలాంటి లాక్షా గృహం, లక్క ఇల్లు చూస్తే బయటికి మాత్రం అద్భుతంగా కనబడాలి. ఇది నిర్మాణం చేయరా అన్నాడు. ఈ రహస్యమైన విషయం బయటికి రావద్దు సుమా. వాడు వెళ్ళాడు. చక్కగా లాక్షాగృహం నిర్మాణం అయిపోయింది. ఇక వీళ్ళు కూడా కాశీపట్నానికి బయలుదేరదామని నిర్ణయించుకున్నారు కదా. ధృతరాష్ట్ర చక్రవర్తి దగ్గర నమస్కారం చేశారు. ఇక బయలుదేరుతూ ఉన్నారు. పాల్గొన శుద్ధ అష్టమి రోహిణి నక్షత్రయుక్తమైనటువంటి రోజు. విదురునికి అనుమానం వచ్చింది. ఎప్పుడు లేని ప్రేమ ఈ గుడ్డిరాజు పిల్లల మీద చూపిస్తున్నాడంటే తన ప్రేమ సామాన్యమైనది కాదయ్యా, ఈ గుడ్డి ప్రేమ ఏదో ఉన్నది రహస్యమైన విషయం. ఏమిటో కూపి లాగాడు, అర్థమైపోయింది. అందుకోసమే వెళ్తూ ఉన్నటువంటి ధర్మరాజుతో ఒక మాట మాట్లాడుతున్నాడు. అలోహం నిశితం శస్త్రం శరీర పరికర్తనం యో వేత్తి నదుతం గ్రంథి ప్రతిఘాత విధం ద్విష. ధర్మరాజుకు మాత్రమే అర్థమయ్యేటట్టుగా కోడ్ లాంగ్వేజ్ అంటారు కదా, ప్రతిదీ ఉన్నది మన దగ్గర. రహస్యమైనటువంటి విషయాలు మాట్లాడుకునేటప్పుడు కోడ్ లాంగ్వేజ్ అనే ఒకటి లాంగ్వేజ్ ఉపయోగం చేస్తారు. లుప్తవర్ణ, అధిక వర్ణ, వికృత వర్ణ మాట్లాడడంలో మాట్లాడుతున్నాడు ఎవరు? విదురుడు. అలోహం నిశితం శస్త్రం శరీర పరికర్తనం. నాయనా మీరు వెళ్ళబోతున్నటువంటిది ఏమిటో తెలుసిన? అలోహం. అలోహం అంటే లోహం కానిది అని అర్థం. నిశితం చాలా వాడి అయినటువంటిది. శస్త్రం ఆయుధం. శరీర పరికర్తనం శరీరాన్ని నాశనం చేసేటువంటిది. యో వేత్తి ఎవడైతే ఆయుధాన్ని గుర్తిస్తాడో ఆ ఆయుధం నుంచి వాడు తప్పించుకోవచ్చు. ఇది బయటికి అర్థం. ఎవడు వినా ఇది అర్థమవుతుంది సంస్కృతం తెలిసిన వాడికి. కానీ విదురుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నటువంటి ఆ లాంగ్వేజ్ గమనించాడు ధర్మరాజు. పేరు ధర్మరాజు గాని పెరువేమ విత్తయ అంటారు. సామాన్యుడు కాడు. రామాయణంలో హనుమంతుడు, భారతంలో ధర్మరాజు ఊహను బట్టి లాగేస్తాడు. అలోహం లోహం కానిది అని బయటకు అర్థం కాదు. ఇక్కడ వర్ణలోహంతో చెప్తూ ఉన్నాడు. అనలోహం. అనలోహం అంటే అగ్ని, అగ్నితో కప్పబడి ఉన్నది అది. నిశితం, నిశితం నిశి రాత్రి తం దానిని
రాత్రి పూట ప్లాన్ చేసినారు నాయన నిద్రపోయినప్పుడు. శరీర పరికర్తనం, అదేంటో తెలుసిన? శరీర పరికర్తనం అంటే మిమ్మల్ని అందరినీ కూడా సంహరించేటువంటిది. దీన్ని జాగ్రత్తగా గమనించు. బయటికి కనబడేది కాదు మీరు ప్రవేశించబోయేది, దాంట్లో మర్మాన్ని గ్రహించు. కక్షజ్ఞః శిశిరజ్ఞశ్చ మహాకక్షే విలోకసః నదహేది చాత్మానో యో రక్షతి సజీవతి. ఒక 4 శ్లోకాల్లో చెప్పేశాడు మొత్తం. ఇది బయటికి ఎవరికి అర్థం? అసలు అర్జునుడు కూడా అర్థం కాలేదు, భీముడికి అర్థం కాలేదు, ఎవరికి అర్థం కాలేదు. ఈ పని అంతా ఎవరు చేస్తున్నాడు చెప్తున్నాడు. అది కూడా కక్షజ్ఞః, కక్ష అని పక్కనే ఉన్నవాడు, గ్రహ చంపేవాడు. నీకు అక్కడ మార్గం చూపించి సేవకుల్లాగా నటిస్తూ ఉంటాడే పురోచనుడు, వాడే. శిశిరగ్నశ్చ, వాడే శిశిర, శిశిరేన అగ్నిన ఘ్న చంపేటువంటి వాడు. అగ్నిదాహం చేసే కార్యక్రమం వాడే చేయబోతున్నాడు. మరి ఏం చేయాలి? మహాకక్షే బిలౌకసః, బిలౌకసః ఒక బిలాన్ని నిర్మాణం చేసుకోండి, ఒక సొరంగాన్ని ఏర్పాటు చేసుకోండి. బయటికి మాత్రం అర్థం ఏంటంటే అడవిలో ఉండేటువంటి ఎండు గడ్డి, కాల్చేటువంటి గడ్డి చెట్లను మాత్రమే కాల్స్తుంది, కానీ గుహల్లో సొరంగంలో రంధ్రాల్లో ఉన్నటువంటి ఎలకలను కాల్చదు కదా. ఇది బయటికి చెప్తున్నమాట. పరిపూర్ణంగా చెప్పేస్తున్నాడు వారు చేసేటువంటి ఉపాయం. అర్థమైపోయింది ధర్మరాజు గారికి. నమస్కారం చేస్తున్నాడు విదురుడికి. బయలుదేరారు. బయలుదేరి వెళ్తూ ఉంటే తల్లి కుంతీదేవి అడిగింది, ఏంద్రా మీ బాబాయ్ నీకు ఏదో రహస్యంగా ఏదో చెప్పినట్టున్నాడు, నాకేమో అర్థం కాలేదు, ఏమన్నాడు రా అని. అమ్మా ఏం లేదమ్మా, మనం వెళ్ళే దాంట్లో అగ్ని ప్రమాదం ఏదో ఉందట, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చెప్పే విషయాలు ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్పాలి. మొత్తం చెప్తే టెన్షన్ పెట్టకూడదు కదా, వయసుకు తగ్గట్టుగా విషయం చెప్పాలి. అలా ఆమెకు చెప్పాల్సింది చెప్పాడు. జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. వెళ్ళేటప్పుడు ఎవరైనా అరే పోయేటప్పుడు జాగ్రత్త, బస్సు ఎక్కేటప్పుడు జాగ్రత్త అని చెప్తారు కదా పెద్దవాళ్ళు. సరే అలాగే అనుకున్నది ఆ తల్లి కూడా. బయలుదేరారు. చక్కగా కాశీపట్నం చేరారు. ధర్మరాజు సామాన్యుడు కాడు కదా. రాగానే ఆ ఊర్లో ఉండేటువంటి పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో అన్ని కులాలకు సంబంధించినటువంటి పెద్ద మనుషులు అందరి దగ్గరికి నేరుగా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి చక్కగా మాట్లాడి వారందరి ఆదర అభిమానం. చూడండి, ఇది రాజనీతిలో ఒక లక్షణం. మనం పలకరించామనుకోండి, వాడు నా దగ్గరకు వచ్చాడని రేపు భవిష్యత్తులో మనకి ఏం కూడా వాడి మీద విశేషమైన కోపం అట్లాంటివి ఉండదు. ఒకసారి పోయి హలో అంటే అయిపోయాయి, ఓ దండ వేసి వస్తే అయిపోయాయి. అభిమానం సంపాదించుకునే విధానం ఇది. కాబట్టి ధర్మరాజు గారు వెళ్ళగానే ఆ ఊర్లో ఉండేటువంటి పెద్ద మనుషులందరి దగ్గరికి పోయి కలిశారు. కలిసిన తర్వాత చక్కగా అక్కడ పురోచనుడు, స్వామి ఈ ఇంట్లో ఉండండి అని చెప్పి మొట్టమొదటి గవర్నమెంట్ గెస్ట్ హౌస్ ఒకటి చూపించాడు. ప్రభుత్వం వాళ్ళు వెళ్తే ఉంటుంది కదా అతిథి గృహాలు, అట్లా చూపించాడు. చాలా బాగుంది అక్కడ. ఓ 10 రోజులు అయిన తర్వాత, ధర్మరాజా మీకోసం ఒక ప్రత్యేకమైనటువంటి భవనం ఉన్నది, ఇది మీకు చాలా సౌకర్యంగా లేదు, ఇంకా విశేషమైన సౌకర్యాలు అక్కడ ఉన్నాయి అని చెప్పి ఆ ఇంటికి తీసుకువెళ్ళారు. లాక్షాగృహం. పాండవులు కుంతితో సహా ఆ ఇంటిలోకి ప్రవేశించారు. అర్థమైపోయింది ధర్మరాజు గారికి. మొత్తం ఒక్కసారి తిరిగాడు. వాసనలు వస్తున్నాయి గోడ ముట్టుకుంటూ ఉంటే. సోదరులను కూర్చోబెట్టి చెప్పాడు, అరే ఇది లక్క ఇల్లు, జాగ్రత్తగా ఉండాలి, అగ్ని ప్రమాదం తొందరగా జరిగే అవకాశం ఉన్నది. అంతేకాదు అగ్ని ప్రమాదం చేసేవాడు కూడా మనతో పాటు ఇక్కడే సెక్యూరిటీగా ఉన్నాడు. వాడు మీకు ఏదైనా కావాలంటే నేను ఇక్కడే ఉంటానని కూర్చున్నాడు. వాడు అక్కడే, వాడికి రూమ్ ఉన్నది సపరేట్గా. పురోచనుడు వాడు ఇక్కడే ఉన్నాడు అన్నాడు. అనేసరికి భీమయ్య అన్నాడు, అట్లా అయితే మనం పాత ఇంటికే వెళ్ళిపోదాం పదండి, ఇక్కడ ఎందుకు ఉండడం, మనం ప్రమాదం అనే చోట ఎందుకు ఉండాలి అన్నాడు. వాడు ఏ ఉపాయంలోనైతే వస్తున్నాడో అదే ఉపాయంలో మనం వెళ్ళాలి. మనం ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తే వాడికి అనుమానం వచ్చే అవకాశం ఉన్నది. అంటే వాళ్ళ ప్లాన్ మనకు తెలిసిపోయిందని వాడికి తెలిసే అవకాశం ఉన్నది.
మనకు తెలిసినట్టుగా నటిస్తూ తెలియనట్టుగా నటిస్తూ వ్యవహారం నడపాలరా నాయన. ఏం చేద్దాం? ప్రతిరోజు కూడా పొద్దున్న లేవగానే రాత్రి కూడా చాలా జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉన్నారు, రోజుకొకళ్ళు చొప్పున. తెల్లవారి లేవగానే రథం వేసుకొని మొత్తం కాశీ మొత్తం తిరుగుతున్నారు. మామూలుగా వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, ఊరంతా చూడడానికి పోతున్నారేమో అనుకుంటున్నారు. కాదు కాదు, ఈ సొరంగ నిర్మాణం చేస్తే ఇక్కడ నుంచి ఏ ప్లేస్ కు అవుట్డోర్ ఇవ్వాలి అని చెప్పి ధర్మరాజు గారు చాలా జాగ్రత్తగా తిరుగుతూ ఉన్నాడు. ఇంతలో విదురుడు కళికుడు అనేటువంటి ఒక అతన్ని పంపించాడు. సొరంగాలు బాగా నిర్మాణం చేశారు. అయ్యా, నేను విదురుడు పంపితే వచ్చాను. కొంచెం ముఖంలో నమ్మకం కలగలేదు ధర్మరాజు గారికి. అయ్యా, మీకు విదురుడు వచ్చేటప్పుడు కొన్ని మాటలు చెప్పి ఉన్నాడు అని చెప్పి ఆ మాటలు ఒక్కసారి గుర్తు చేశాడు కోడు. నేను విదురుని దూతనే అని నమ్మకం కోసం. స్వామి, ఇప్పుడు నీ చేతిలోనే ఉంది, చక్కగా సొరంగం తవ్వయ్యా. ఇదిగో ఇక్కడి నుంచి నేరుగా ఉత్తరం వైపు ఇలా వెళ్తే గంగా నది వస్తుంది, గంగా నది తీరం దాకా వెళ్ళాలి సొరంగం అని చెప్పారు ధర్మరాజు. అలా సొరంగ నిర్మాణం జరుగుతున్నది ఎవరికి తెలియకుండా. నువ్వెవరయ్యా అడిగాడు కులోచనుడు ఈ వచ్చిన వాడిని. ఏం లేదండి, హస్తినాపురంలో ధర్మరాజు గారి దగ్గర నేను పనిచేస్తూ ఉంటాను, ఏదో ఇంట్లో పని చేయడానికి వచ్చాను. అట్లా ఇంట్లో ఎంట్రీ అయిపోయింది. సొరంగ నిర్మాణం జరుగుతున్నది. సంవత్సర కాలం గడిచింది. ఇట్లా వెంటనే పోగానే పని చేస్తే ప్రమాదం కనుక జరిగితే అది వాళ్ళ మీదకే వెళ్ళిపోతుంది కేసు. కాబట్టి ఒక సంవత్సరం తర్వాత కనుక జరిగితే అది నిజంగానే అగ్ని ప్రమాదం, న్యాచురల్ గా జరిగిపోయింది. లేకుంటే సంవత్సరం లోపలనే చేయలేడా అనే ఒకటి రావచ్చు కదా. అందుకోసం సంవత్సరం టైం తీసుకున్నాడు. సంవత్సరం తర్వాత అక్కడి నుంచి వర్తమానం వచ్చింది. అరే, నెక్స్ట్ చతుర్దశి రాత్రి, అమావాస్య ముందు కృష్ణపక్ష చతుర్దశి రాత్రి జ్యోతి ప్రజ్వలన చేయి. జ్యోతిత్వమీసాదయామి, జ్యోతి ప్రజ్వలన చేస్తాం కదా. అలాగా లక్షాత్మ దహనానికి వచ్చింది ఇన్ఫర్మేషన్. ఎవరికి? పురోచనుడు, దుర్యోధను దగ్గర నుంచి. వాడు అదే ప్లాన్ లో ఉన్నాడు. ఆ ప్లాన్ గమనించారు ధర్మరాజు గారు. చూడండి, విదురుడు ఎంత జాగ్రత్తగా కాపాడుతున్నాడు పిల్లవాళ్ళని. తండ్రి లేని పిల్లవాళ్ళు కదా, ఒక బాబాయ్, చిన్నాన్న, ఒకటే కుటుంబం అండి. చూడండి, పెద్దనాన్న యొక్క స్థితి ఎలా ఉన్నది, చిన్నాన్న యొక్క స్థితి ఎలా ఉన్నది. తండ్రి పోయిన పిల్లలు. ధృతరాష్ట్రుడు మట్టు పెడదామా, రాజ్యం మొత్తం ఆస్తి మొత్తం కాజేద్దామా అని ఆయన ఆలోచన. తండ్రి లేని పిల్లవాళ్ళను జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్పి బాబాయ్ యొక్క ఆలోచన. అందరూ ఉంటారు కుటుంబం అంటే. పంపించాడు, అరే ముహూర్తం పెట్టారా, జాగ్రత్తగా ఉండండి. దానికంటే ముందే ధర్మరాజు గారు శివారాధన అని చెప్పి ఇంట్లో ఒక పెద్ద ఉత్సవం అని చెప్పి ఉత్సవం ప్రారంభించారు. ఆ ఉత్సవం ఒకటి అందరికీ ఇన్విటేషన్స్ పోయినాయి. అందరూ వచ్చారు. చక్కగా ఎవరికి పడితే వాళ్ళకు హాయిగా అన్న మర్యాదలు ఏది కోరితే పెద్ద పార్టీ ఇచ్చేస్తున్నాడు ధర్మరాజు గారు. అందరూ వచ్చారు, తాగారు, తిన్నారు, ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయినారు. కానీ ఒక కిరాత స్త్రీ, ఒక భోజ స్త్రీ తన 5 పిల్లల్ని వెంట పెట్టుకొని వచ్చింది. హాయిగా మదిర తాగింది. ఒళ్ళు తెలియని స్థితిలో ఆ 6 అక్కడే ఇంట్లో పడి ఉన్నారు ఒక మూలకి. వీడు రాత్రి ఎప్పుడవుతుందా, అర్ధరాత్రి దాటిన తర్వాత మెల్లగా ఇది పెట్టేద్దాం అనుకున్నాడు. ఎవరు? పురోచనుడు. వాడు నిద్రపోతున్నట్టుగా ఒక గదిలో వాడు నటిస్తూ ఉన్నాడు. భీమయ్యకు ధర్మరాజు పిలిచాడు, చెప్పాడు, అరే వాడు నిప్పట్టించే లోపట్నే మనమే నిప్పట్టించాలి. ఇదిగో మేము బిలం లోపలికి వెళ్తూ ఉన్నాం ఒక్కొక్కరం. మేమందరం వెళ్ళిన తర్వాత చిట్ట చివరికి నీవు నిప్పట్టించి లోపలికి వచ్చేసాయి, ఆలస్యం చేయకు అని ధర్మరాజు గారు భీముడికి చెప్పారు. అలా అందరూ సొరంగ మార్గం నుంచి ఒక్కొక్కరు వెళ్ళిపోతూ ఉన్నారు. భీమయ్య గమనించాడు. చిట్ట చివరికి మెల్లగా ఎక్కడి నుంచి ప్రారంభించాడు? ఎవడైతే నిప్పు పెడదామని చెప్పి నటిస్తూ నిద్రపోతున్నాడో వాడి దగ్గరే ప్రారంభించాడు. ఇనాగ్రేషన్ అక్కడే స్టార్ట్ అయింది. వాడితో
వారితో పాటు పాపం వీళ్ళకు తెలియదు, ఆ ఇంట్లో ఒకటి అందరూ వెళ్ళిపోయినారనుకున్నారు. కానీ ఉదయము ఆ కార్యక్రమానికి వచ్చి మత్తులో పడిపోయినటువంటి ఈ కుటుంబ స్థితి వాళ్ళకు తెలియదు. అలా అగ్ని దాహానికి ఒక స్త్రీ, 5 కుమారులు కూడా అగ్నిలో ఆ ఇంట్లో దహనం అయిపోయినారు. భీమయ్య సొరంగ మార్గం నుంచి వెళ్ళిపోయినారు. గంగా నది తీరానికి చేరుకున్నారు. తెల్లవారు వేస్తే ప్రపంచానికి ఆ ఇంటి లోపల అగ్ని ప్రమాదం ఏర్పడ్డది. పాండవులు కుంతితో సహా అగ్ని దహనం అయిపోయింది. మొత్తం వార్త దావానులంగా వ్యాపించిపోయింది. ఊర్లో ఉన్న వాళ్ళందరూ అయ్యయ్యో అయ్యయ్యో అని ఏడుస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. హస్తినాపురం ప్రజలు బాధపడుతూ ఉన్నారు. ధృతరాష్ట్రుడు బాధపడ్డట్టుగా నటిస్తూ ఉన్నాడు. ఎందుకంటే చేసిన ప్లాన్ లో ఆయన కూడా ఉన్నాడు కదా. బయటికి నటిస్తూ ఉన్నారు. అయ్యో తమ్ముడు పోయినాడా, తమ్ముడి కొడుకులు పోయినారా, అయ్యయ్యో అయ్యయ్యో అని చెప్పి బాధపడుతూ వాళ్ళకి చేయాల్సిన కార్యక్రమాలని విరోధకాలు అవన్నీ కూడా చేసినారు. నదీ తీరానికి రాగానే అక్కడికి ఒక నావికుని సిద్ధం చేసి పెట్టినాడు విదురుడు. హస్తినాపురంలో ఉన్న మనసంతా పాపం పిల్లల మీద ఉన్నది. ఒక నావ సిద్ధం చేసినాడు. ఆ నావికుని ఎలా నమ్మాలండి? వీడు దుర్యోధన డెలిగేటా ఎవడో తెలియదు, అక్కడ తప్పించుకుంటే ఇక్కడ ఒక్కరు పెట్టాడా, మధ్యలో గంగలో తీసుకుపోయి ముంచితే. అందుకోసం ధర్మరాజు గారు ప్రశ్నిస్తే విదురుడు చెప్పిన మాటలు మళ్ళీ గుర్తు చేసినాడు. నమ్మాడు, గంగ దాటించాడు, నమస్కారం చేశాడు. నావికుడు వెళ్ళిపోయినాడు రహస్యంగా, ఎవరికి తెలియకుండా. గంగ దాటారు. మహాభయంకరమైనటువంటి అరణ్య ప్రాంతం. నడవలేకపోతున్నది తల్లి. సోదరులకు కూడా శ్రమ ఏర్పడ్డది. రాజా అంతఃపురాల్లో తిరిగేటువంటి మాతృమూర్తి. అడవుల్లో కఠినమైన పాషాణాల మీద ఏదైనా అనుభవం ఉన్నదా ఆ తల్లికి? ఆ 5 పిల్లల్ని వెంట పెట్టుకొని తిరుగుతున్నదే ఆ మాతృమూర్తి. కష్టాలు ఎవరికి రావండి. అసలు వచ్చిందే జీవితంలో సుఖము కష్టం అనుభవించడానికి మానవ శరీరం. గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే ఆధ్యాత్మికత బోధించవచ్చు, కానీ జీవితంలో ఎలా నిలబడాలో బోధిస్తూ ఉన్నాయి మన గ్రంథాలు. ఎంత కష్టం వచ్చినా ఎలా నిలబడాలి, ఎంత ధైర్యంతో ఉండాలి. ఒక స్త్రీమూర్తి 5 పిల్లల్ని పెట్టుకొని కుటుంబం అంతా తన మీద కక్షతో ఈ రకంగా చేస్తున్నప్పుడు సమాజం ముందు ఎలా నిలబడి ఒక 5 మహావీరుల్ని తయారు చేస్తుందో అది కుంతి యొక్క పాత్ర. ఆ తల్లి నడవలేకుంటే చూసి అమ్మని ఎత్తుకున్నాడు భీమయ్య. సోదరుని ఎత్తుకున్నాడు, బలాఢ్యుడు కదా. ఆంధ్రని ఎత్తుకొని నడిపించాడు. చూడండి, కష్టంలో ఒకరికొకరు. కుటుంబం అంటే ఏంటండి? కుటుంబం అంటే ఒకరికొకరు ఆదుకోవడమే కదా. కానీ ఒకరికి ఇంట్లో ఒకరికి బాధ కలిగితే మంచిగా అయింది, వాడికి అట్లా కావాలి, ఒకే తల్లి ఒక రక్తం, ఇదేనా సంబంధం? చెబుతున్నది ధర్మం, భారత కథ. ఎన్ని కష్టాలు, అరణ్యవాస అజ్ఞాతవాసాలు. ఒక్కరోజు ఎప్పుడైనా ధర్మరాజా నువ్వు జూదమాడావయ్యా, నీ వల్లనే నీ కష్టాలు వచ్చాయి, ఒక్క తమ్ముడు రికార్డు ఎక్కడైనా ఉందా? ఒక్క మాట, నీకు నాకు సంబంధం ఏమయ్యా, ఆస్తి పంపకాలు చేసేస్తే సరిపోతే, ఒక్క మాట ఎప్పుడైనా? కుటుంబం అంటే సుఖమైన కష్టమైన నిలబడాలి. ఎత్తుకొని కొంత దూరం వెళ్ళారు. ఒక మర్రి చెట్టు దగ్గర విశ్రాంతి తీసుకుందామని ఆగారు. దాహం వేస్తున్నదిరా భీమా. ఇంత నడిపించుకొని వచ్చినా ఆయన కలసడలేదు. అంటే అమ్మా కూర్చోండి, మీరంతా కూర్చోండి, మీరు సేద తీరండి, విశ్రాంతి తీసుకోండి, నేను తీసుకొస్తాను నీళ్లు అని చెప్పి వాళ్ళందరినీ అక్కడ దింపేసి పక్షుల యొక్క గమనాన్ని, ఆకాశంలో పక్షులు ఎగురుతూ ఉన్నాయి, జలచరాలు. ఆ పక్షులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ దిశను గమనించి భీమసేన సమో నాస్తి పండిత సమభూతలే. భీమయ్య కేవలం ఒక్క వైపు నుంచి చూస్తే గదా పండితుడే కావచ్చు, కానీ మహాపండితుడు. భూమిలో ఎక్కడ నీళ్లు పడతాయో చూసి చూసి చెప్పగలరు. అంత మహాపండితుడు భీముడు.
అటువైపు సరోవరం ఉండి ఉండవచ్చు అని చెప్పి అటువైపు బయలుదేరినాడు. సరోవరం ఉన్నది, చక్కగా స్నానం చేసినాడు. స్నానం చేసి నీళ్లు తీసుకువద్దాం, ఏమున్నది ఆ పంచె, ఆ పంచెలో నీళ్లు పట్టుకొని దాంట్లో తామరాకులు వేసుకొని దాంట్లో నీళ్లు పట్టుకొని వచ్చాడు. వచ్చేసరికి శ్రమతోటి పాపం తల్లి తమ్ములు అందరూ కూడా నిద్రలోకి దాటుకున్నారు, నిద్రపోతూ ఉన్నారు. నిద్రపోయే వాళ్ళు లేపడం ఎందుకు అని చెప్పి తానప్పుడు ఆ భీకరమైనటువంటి అరణ్యంలో కాపలా కోసం తాను నిద్రపోకుండా కాపలా కాస్తూ ఉన్నాడు. ఏకో వృక్షో హి యోగ్రామే భవేత్ పర్ణ ఫలాన్వితః చైత్యో భవతి నిర్జాతి అర్చనీయః సుపూజితః. లోపల ఎంత బాధ, ఎంత కసి, దుర్యోధను మీద కోపం పెరిగిపోతున్నది. జ్ఞాతులు అనే వాళ్ళే ఉండకూడదయ్యా, ఈ జ్ఞాతులు ఉంటే ఈ రకంగానే బాధ ఉంటుంది. అది చేతుల్లో చేతులు నలుపుకుంటూ మా అన్న గనక ఒక్కసారి ఊ అంటే దుర్యోధన నువ్వు ఎక్కడ ఉంటావురా, ఒక కసితోటి చేతులు నలుపుకుంటూ ఉన్నాడు. ఎంత గొప్ప వీరుడైనా, ఎంత గొప్ప శూరుడైనా, సముద్రం ఎంత గంభీరమైనదైనా, ఎంత జల నిధి అయినా చర్యని కట్ట దాటి రానట్టుగా భీముని యొక్క కోపం ధర్మరాజు యొక్క ఆర్డర్ ఉంటేనే ముందుకు వెళ్తుంది. మా అన్న ఒక్కసారి ఊ అంటే నువ్వు ఎక్కడ ఉంటావా అని చేతులు విసుకుంటూ అలా కాపలా కాస్తూ ఉంటే ఇంతలో ఎక్కడి నుంచో ఒక మానవ వాసన వస్తున్నది. అరణ్యంలోకి ఎవరో మానవులు ప్రవేశించారు, చాలా రోజులైపోయింది మానవుల యొక్క నరమాంసం తినకుండా అని ఒక హిడింపుడైనటువంటి రాక్షసుడు తన చెల్లెలైనటువంటి హిడింబ అనే పేరు కలిగినటువంటి అమ్మాయిని పిలిచి, ఎవరో అరణ్య ప్రవేశం చేసినారు మానవులు, వెళ్ళి తీసుకుని రా అని చెప్పి పంపించాడు. ఆ హిడింబ అనే పేరు కలిగిన రాక్షసి వచ్చింది. వస్తూ ఉంటే కాపలా కాస్తూ ఉన్నటువంటి భీముడు కనబడ్డాడు. దూరం నుంచి ఆ భీముడి యొక్క దివ్యమైనటువంటి ఆ శరీర సౌష్ఠవాన్ని చూసి మోహించింది, అభిమానించింది, ప్రేమించింది రాక్షస స్త్రీ అయిన హిడింబ. కాబట్టి ఆయనను చేపట్టాలంటే ఈ భయంకరమైన రాక్షస వేషం నుంచి బయటపడి ఒక సుందరమైనటువంటి స్త్రీ వేషంలో వెళ్ళాలనే ఉద్దేశంగా కామరూపధర శక్తి కలిగిన, ఏ రూపం అంటే ఆ రూపంలోకి మార్చుకునే శక్తి కలిగినటువంటి ఆ రాక్షసి ఒక దివ్యమైనటువంటి అప్సరస స్త్రీ లాగా తన వేషాన్ని మార్చుకొని భీముడి దగ్గరికి చేరింది. కామోపహత చిత్తాంగి భజమానాం భజస్వమాం. ఓ మహాపురుషుడా, నీ మీద నాకు మనసు పడ్డది, కాబట్టి మనసు పడ్డటువంటి, మనసు ఇచ్చినటువంటి అమ్మాయిని చేపట్టడం వీరుడి యొక్క లక్షణం కదా, కాబట్టి నన్ను చేపట్టు అని వెంటపడ్డాడు. ఏమా నువ్వు ఎవరో తెలియదు అంటే నేను ఒక రాక్షస స్త్రీని, తన బయోడేటా చెప్పింది. మారువేషంతో వచ్చాను, నాకు అన్ని రకాల శక్తులు ఉన్నాయి, మా అన్న హిడింపుడనేవాడు ఉన్నాడు, ఈ అరణ్యంలో మానవులు వస్తే వాడికి చాలా సంతోషం, నరమాంస భక్షకుడు, కాబట్టి మిమ్మల్ని అందరినీ ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి నేను తీసుకువెళ్తాను, అంత గొప్ప శక్తి ఉన్నది, కానీ నన్ను మాత్రం నువ్వు చేపట్టాలి, నా కోరిక ఇది, నీతోనే ఉండాలి అని కోరిక పడ్డది భీముడి పైన. ఆయన అన్నాడు, రాణి మీ అన్నెవడు రాక్షసులు అంటున్నావు కదా, వారిని నేను ఒకేసారి పంపిస్తే పని అయిపోతుంది. ఇంతకు ఈ హడావుడి ఒకట తల్లి అదేవిధంగా తమ్ముడు అందరూ లేచారు, అన్నగారు కూడా లేచారు. ధర్మరాజు గారు ఎవరి అమ్మాయి భీమా అని అడిగింది. వెంటనే ఆమె పోయి కాళ్ళు పట్టుకున్నారు. ఎవరిది? కుంతి గారు. కొంచెం పైరవి చేస్తేనే నడుస్తుందేమో అని అత్తగారు అని మొదలుపెట్టింది. అప్పుడే ఒక స్త్రీ హృదయం ఇంకో స్త్రీయే కదా అర్థం చేసుకునేది. ఏమైంది? ఇదిగో మీ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం, మీ అబ్బాయి కోసం ఏదైనా త్యాగం చేయడానికి నేను సిద్ధం. నేను ఒక రాక్షస స్త్రీని అయినప్పటికీ కూడా నా మనస్సు మాత్రం రాక్షస తత్వం లేదమ్మా. ఇంతలో ఆలస్యం అవుతున్నది, పంపించిన చెల్లెలు రావడం లేదని వాడు కాస్త బయలుదేరి వచ్చాడు. హిడింబుడు వచ్చేసరికి చక్కగా సుందరమైనటువంటి స్త్రీ ఆకారంలో చెల్లెలు కనబడేసరికి అర్థమైపోయింది వాడు. ఓహో, నువ్వు కూడా ఇక్కడ వీళ్ళతో చేరినావా, వీళ్ళతో పాటు నిన్ను కూడా చంపేస్తే ఓ పని అయిపోతుంది అని చెప్పి వాడు భయంకరమైనటువంటి అరుపుతో పరిగెత్తుకుంటూ వస్తే భీముడు అడ్డుపడి ఒక్క ఉదుటిన ఉదికి హిడింబుడిని సంహరించాడు. హిడింబుడు చచ్చాడు. ఆవిడ అంటున్నది, అమ్మా
మా అన్న పోయినా కానీ నాకు పెద్దగా బాధ లేదమ్మా, ఎందుకంటే వాడు దుర్మార్గుడు, వాడు ఉన్నాడు కాబట్టి నా పరిస్థితి ఇలా వచ్చింది, నన్ను చేపట్టమని చెప్పమ్మా అని చెప్పి చాలా బతిమిలాడింది. ఎవరు? హిడింబ రాక్షసి. కుంతి ధర్మరాజు గారి వైపు చూసింది, ఏం చేద్దాంరా ఇప్పుడు అంటే ధర్మరాజు గారు ఆలోచించారు. ఆలోచించి ప్రజజ్ఞే రాక్షసీ పుత్రం భీమసేనం భజేతాస్థం ప్రాగస్త గమనాద్రవే అహస్సు విహరానేన యథా కామం మనోజస. ధర్మరాజు గారు ఒప్పుకున్నారు. అమ్మాయి సరే, మా భీమసేనుడితోటి మా భీమయ్యతోటి నువ్వు తిరగడవు కాక ఉండటవు కాక, కానీ పగటి పూట మట్టికి రాత్రి అయిందా మా భీముని మాకు చెప్పాలి. ఎందుకంటే రాత్రించరులు కదా, నిశాచరులు కదా, ఎంతైనా రాత్రి పూట కొంచెం బలం ఎక్కువగా ఉంటుంది రాక్షసులకి. సంధ్యాకాలే రక్షాంసి దుర్దర్శాన్ని భవిష్యంతి. సంధ్యాకాలం అయిందంటే రాక్షసులకి పవర్లు పెరిగిపోతూ ఉంటాయి, అందులో రాత్రి సమయంలో బాగా ఉంటుంది. కాబట్టి ఎందుకైనా మంచిది అని చెప్పి ఉదయకాలం మట్టుకి నీ ఇష్టం అమ్మా అని చెప్పి ధర్మరాజు గారు మాట ఇచ్చారు. అప్పుడు భీముడు అన్నాడు, మా అన్నగారు చెప్తున్నారు కాబట్టి నేను చేపడుతున్నాను, కానీ నాదో కండిషన్ అన్నాడు. ఏమిటి అది? యావత్ కాలేన భవతి పుత్రస్య ఉత్పాదనం శుభే తావత్ కాలం గమిష్యామి త్వయా సహ సుమధ్యమే. అమ్మాయి, నీతో పాటు నేను ఉంటాను. ఎంతవరకు? ఒక పుత్రుడు పుట్టే వరకు ఉంటాను. ఎందుకంటే నీతో సంసారం చేస్తూ కాలం గడపడానికి కాదు, మా పరిస్థితే వేరుగా ఉన్నది. ఇక్కడ తల్లిని అన్నను తమ్ముడు వీళ్ళందరినీ వదిలిపెట్టి నేను ఒక్కరిని సుఖంగా నీతో గడుపుతామా? అది మాత్రం కుదరదు. నీ కోరిక తీరాలి, మా అన్న ఆజ్ఞ. కాబట్టి ఒక నియమం నేను చెప్తున్నాను, కొడుకు పుట్టేంత మట్టుకు నీతో ఉంటాను, తర్వాత మాత్రం నేను వెళ్ళిపోతాను. సరే, ఎంత దొరికితే అంత అనుకున్నది పాపం ఆ అమ్మాయి. అలా ధర్మరాజు గారి యొక్క ఆజ్ఞతో భీముడు హిడింబను చేపట్టాడు. అలా చక్కగా వీళ్ళ అరణ్యకాలం కొన్ని రోజులు ఉన్నంత కాలంలో హిడింబా భీములు చక్కగా తిరుగుతూ ఉన్నారు. ఒక అబ్బాయి పుట్టాడు. ప్రజజ్ఞే రాక్షసీ పుత్రం భీమసేనా మహాబలం విరూపాక్షం మహావక్రం శంకుకర్ణం విభీషణం. శంఖం లాంటి చెవులట, భయంకరమైనటువంటి శరీరమట. ఆ హిడింబా రాక్షసు ఒక పిల్లవాడికి జన్మ ఇచ్చింది. సత్యోగర్భం అన్నారు. రాక్షసులు ఎప్పుడు కానీ సత్యోగర్భ జనితులు, అంటే వెంటనే గర్భం వస్తుంది, వెంటనే జన్మ కూడా అయిపోతుంది, వెయిటింగ్ ఉండదు. పిల్లవాడు పుట్టాడు. ఎలా ఉన్నాడు పిల్లవాడు? ఏం పేరు పెట్టాలన్నారు? గతోహి అస్య ఉత్కచైతి మాతాతం ప్రత్యభాషత. ఏం పేరు పెట్టాలయ్యా? ఎలా ఉంటే అలా పేరు పెట్టాలంతే. ఎలా ఉన్నాడు? మొత్తం ఈ తలకాయట అక్కడక్కడ ఏదో మొలిచినట్టుగా వెంటగా కనబడుతున్నాయి, మొత్తం కుండలాగా ఉన్నది. ఘటహ అంటే కుండ, ఉత్కచ అక్కడక్కడ ఏదో ఒక్కొక్క వెంట్రుక ఉన్నదా అన్నట్టుగా కనబడుతున్నదట. కాబట్టి ఘట ఉత్కచ, ఘటోత్కచ అని పేరు పెట్టేస్తున్నాడు. వాడు నమస్కారం చేస్తున్నాడు ఎవరికి? నాయనమ్మకు, కుంతి గారి. ఎందుకంటే పిల్లవాడు పుట్టే వరకే ఉంటా అని చెప్పాడు కదా. అరే, నీవే మొట్టమొదటి మనవడిరా మాకు అంటే, నాయనమ్మ మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను, మా అమ్మతో ఉన్నాను అనుకోకు, ఎప్పుడు పిలిస్తే ఘటోత్కజ అని చెప్పండి అంతే, ఎక్కడ ఉన్నా వచ్చి పడతాను నేను అని చెప్పాడు. అలా మనవడిని ఆశీర్వదించింది. అక్కడి నుంచి హిడింబ పిల్లవాడిని తీసుకొని వెళ్ళిపోయింది. ఇక వీళ్ళంతా బయలుదేరడానికి సిద్ధమవుతున్నటువంటి సమయంలో జగద్గురు వేదవ్యాస వారు వచ్చారు. వచ్చి, అమ్మా మీ గురించి నాకు తెలిసింది, మీరు చాలా కష్టం వనవాసం చేస్తూ ఉన్నారు, చాలా కష్టం వచ్చింది మీకు. కాబట్టి మీరు ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా ఉండడం కోసం మీకు ఉపాయం చెప్తున్నాను. ఇక్కడికి దగ్గరలో ఏకచక్రపురం అని ఒక పట్టణం ఉన్నది. ఆ ఏకచక్రపురానికి వెళ్ళండి. అక్కడ అనేకమైన బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయి. ఒక బ్రాహ్మణుడి యొక్క కుటుంబంలో మీరు నివసించండి. నేను వచ్చే వరకు మీరు అక్కడే ఉండండి అని చెప్పి వేదవ్యాస వారు చెప్పగా ఆ ఏకచక్రపురానికి బయలుదేరారు. ఆ ఏకచక్రపురంలో బ్రాహ్మణ వేషధారులై భిక్షాటన చేస్తూ
ఒక బ్రాహ్మణుడి ఇంట్లో ఒకటి నివాసం చేస్తున్నారు పాండవులు, రహస్యంగా గుప్తంగా. క్షత్రియులే ఉండి భిక్షాటన చేయకూడదు. బ్రాహ్మణుడికి మాత్రమే భిక్షాటన చేసే అధికారం ఉంటుంది, కానీ క్షత్రియుడికి ఉండదు. కానీ ఆపత్ కాలంలో బ్రతకడమే కష్టం అనుకున్నటువంటి ఈ సమయంలో బ్రాహ్మణ ధర్మాన్ని చేపట్టారు పాండవులు. ఈ చర్చ వస్తుంది సంజయ్ రాయబార సన్నివేశంలో. బ్రాహ్మణ వేషధారులై బ్రాహ్మణుడి ఇంటిలో భిక్షాటన చేస్తూ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఒకరోజు భీమయ్య ఇంట్లో ఉండిపోయినాడు, మిగతా వాళ్ళంతా భిక్షాటన కోసం వెళ్ళిపోయినారు. ఆ రోజు ఆ బ్రాహ్మణుడు ఎవరైతే ఆశ్రయం ఇచ్చినాడో ఆ ఇంటి యజమాని, ఆ కుటుంబం భార్య, కొడుకు, బిడ్డ అందరూ ఏడుస్తూ ఉన్నారు. కుంతి గమనించింది, ఎందుకు ఏడుస్తున్నారయ్యా? విషయం చెప్పారు. అమ్మా, ఏం చెప్పమంటావమ్మా? మా ఊరికి సమీపంలో ఒక కొండ మీద బకుడనే పేరు కలిగిన ఒక రాక్షసుడు నివసిస్తూ ఉన్నాడు. వాడు ఈ చుట్టుపక్కల ఉండేటువంటి అన్ని ఊర్ల మీద పడి ఇష్టం వచ్చినట్టుగా నాశనం చేస్తూ నరమాంస భక్షకుడు. వాడు ఒక మానవులే కాదు, ఏ దొరికితే అది తింటున్నాడు. అందుకే వాడితో మా పెద్ద మనుషులంతా ఒప్పందం చేసుకున్నారు, వీడు ఊర్ల మీద పడితే ఊరు పోతున్నాయి, కాబట్టి వీడికి వాడిని ఎదిరించే శక్తి మనకు లేకపోయి, కాబట్టి మనమే ఆహారం పంపిద్దామనేటువంటి ఉద్దేశంగా రోజుకొక కుటుంబం బండెడు అన్నం, 2 ఎడ్లు కట్టుకొని ఆ బండి కట్టుకొని ఒక వ్యక్తి వెళ్ళాలి. వాడి ఆహారం ఏంటి? బండి కట్టిన ఎత్తులు, బండెడు అన్నం, బండి తోలుకోపోయిన మానవుడు. ఇది ప్రతిరోజు వాడికి డిన్నర్, వాడి మెన్యూ అది. ఇది వంతుల వారిగా ప్రతిరోజు ఒక్కొక్క కుటుంబం వంతిది. ఈరోజు మా ఇంటి వంతు. ఆ బ్రాహ్మణుడు అంటూ ఉన్నాడు, నేను వెళ్తానంటే భార్య అంటున్నది మీరు వద్దండి, నేను వెళ్తానంటున్నది. మీరిద్దరు ఎట్లా వెళ్తారు? తల్లిదండ్రులు మేము వదిలిపెట్టుకుంటామా అని కొడుకు అంటున్నాడు. బిడ్డ అంటున్నది. ఇది చర్చ జరుగుతున్నది ఇంటిలో ఏడ్చుకుంటూ. ఎవరు ఒక్కరు దూరమైన కుటుంబానికి బాధే కదా. ఈ మాటలన్నీ కూడా కుంతి మాత విన్నది. ఇంతకాలం ఆశ్రయించిన వారు. క్షతః త్రాయత ఇది క్షత్రః. క్షత్రము అంటే అర్థము గాయము నుంచి రక్షించేవాడు జాతి, అది క్షత్రియము అంటే. తనను ఆశ్రయించాలా కాదు, ఒక దగ్గర ఏదైనా బాధపడుతున్నాడంటే వాడి బాధను తీర్చడం క్షత్రియ యొక్క లక్షణం. అందులో ఇంకా ఆశ్రయించిన వాడు ఇంకా తప్పకుండా ఆశ్రయించిన వాడిని రక్షించడం ధర్మం, శరణాగత రక్షణ ధర్మం. అది క్షత్రియుడి యొక్క ప్రథమ లక్షణం. అందుకే భీముని మీద నమ్మకంతో, భీముని మీద విశ్వాసంతో ఆ బ్రాహ్మణుడి దగ్గరికి పోయి, అయ్యా మీరేం బాధపడాల్సిన అవసరం లేదు, మా పిల్లవాడిని పంపిస్తానన్న. అయ్యో ఎంత మాటమ్మా, అట్లా మాట్లాడొద్దు మీరు. మీలాంటి బ్రాహ్మణుడు మా ఇంట్లో ఉంచుకొని ఈ పనికి మేము నియోగించడమా? తప్పమ్మా, అపచారమమ్మా. ఏదో మా బాధ ఏదో మేము పడతాం, మీరు ఉండిపోయే వాళ్ళు, మీకెందుకమ్మా ఈ బాధ? లేదయ్యా, ఇంతకాలం మాకు ఆశ్రయించిన వాళ్ళకు మీకు మేము సహాయం చేయకుంటే ఎట్లాగయ్యా? మీరేం భయపడకండి, మా పిల్లవాడి మీద నాకు విశ్వాసం ఉన్నది. అంతేకాదు మీరెవరికి చెప్పను అంటే ఒక మాట చెప్తాను, మా పిల్లవాడికి మంత్రాలు బాగా తెలుసు. వాడికి ఈ రాక్షసులు ఏమిటి, చాలా మంది రాక్షసుల్ని చంపిన చరిత్ర కూడా తెలుసు. కాబట్టి మీరు మాత్రం ఈ మంత్రం తెలిసాడు అనేటువంటి విషయం మాత్రం భీమయ్యను పంపిద్దామని నిర్ణయించాను అని చెప్పింది. ఎంత తప్పు మాట ఇచ్చినావు తల్లి, భీముని వదిలిపెడతా అనుకుంటున్నావా? ఇది ధర్మమే అవుతుంది తల్లి, తొందరపడ్డావమ్మా అన్నాడు. కొడుకు గురించి తల్లికి తెలియదారా? పుట్టినప్పుడే కొండలు పిండి చేసిన వాడు వీడు, కాబట్టి మీరేం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి ధైర్యం చెప్పింది తల్లి. అలా భీముడు ఆ బండి అన్నం ఆ ఇంట్లను కట్టుకొని బయలుదేరినాడు. ఎక్కడికి? బకాసుడి దగ్గరికి బయలుదేరి, ఎక్కడైతే ఆ కొండ ఉన్నదో అక్కడికి బయలుదేరాడు. బయలుదేరి వాడు చూస్తూ ఉండగానే ఇంకా టైం అవుతున్నది, ఎవరు రాకపోయే, వాడు చూసుకుంటున్నాడు. వచ్చిన పెద్ద మనిషి హాయిగా బండిలో కూర్చొని ఆ ఇంటి పక్కన పెట్టేసి బ్రహ్మాండంగా భోజనం చేసేస్తున్నాడు. ఆయన తెచ్చినంత ప్రాణాయ స్వాహ ప్రాణాయ స్వాహ. వాడికి కోపం పెరిగిపోయి, ఎవడాడు అని చెప్పి కోపంతో పరిగెత్తుకుంటూ వస్తే వాడిని ఒక్క దెబ్బ కొట్టినాడు. బకాసుడు చచ్చాడు.
చచ్చిన వాడిని సామాన్యం కాదండి, వాడిని తీసుకువచ్చి ఊరు మధ్యలో వదిలిపెట్టినాడు, తీసుకొచ్చి ఊరు మధ్యలో పడేసినాడు రాత్రికి రాత్రి. తెల్లారి లేచేసరికి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ బకాసులు కనబడ్డాడు, చచ్చిపోయిన బకాసులు. ఎట్లా చచ్చారా? ఇది ఒక వింత విశేషమై సామాన్యం కాదే. ఎవరు చెప్పాడు ఏమి? అసలు నిన్న పోయిన వాడు ఎవరి కుటుంబం నిన్న పోవాల్సింది, నిన్న వంత ఎవరిది? ఇల్లు కొంచెం ఆరా తీస్తారు. ఈ బ్రాహ్మణుడు యొక్క ఇల్లు. అందరు ఊరు మొత్తం ఈ బ్రాహ్మణుడి ఇంటి దగ్గరికి వచ్చింది. ఏమయ్యా ఆయన ఏం జరిగింది? ఆయన అన్నాడు, నేనే వెళ్ళాను, కాకపోతే మధ్యలో ఒక బ్రాహ్మణుడు కలిశాడు. నా బాధంతా చూసి నాకు మంత్రాలు బాగా తెలిసాయా, నువ్వు వెళ్ళిపోవయ్యా, ఎవరికి చెప్పకయ్యా అని చెప్పి నన్ను వెనక్కి పంపించి ఆ బ్రాహ్మణుడు వెళ్ళాడు. ఏం జరిగిందో నాకు తెలియదు. తెల్లవారు లేస్తే ఇక మీరు చెప్పారు కదా బకాసురు చచ్చాడని. ఆ బ్రాహ్మణుడు ఎటు పోయినాడో నాకు కూడా తెలియదయ్యా అన్నాడు. పోనయ్యా, నీ వల్ల ఈ ఊరుకు దరిద్రం పోయింది అని ఆ బ్రాహ్మణుడిని చాలా గొప్పగా గౌరవించారు ఆ ఊర్లో వాళ్ళు. చూడండి, ధర్మాన్ని ఆశ్రయిస్తే ఎంత గొప్ప గౌరవం ఉంటుందో. ధర్మాన్ని సేవిస్తే పాండవులకి ఆశ్రయించినటువంటి ఆ బ్రాహ్మణ కుటుంబానికి ఎంత గౌరవాన్ని ఇచ్చారు వాళ్ళు. అమ్మా, మీ వల్ల మాకు గొప్ప గౌరవం పెరిగిపోయింది. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషాం ఇంది వరశ్యామో హృదయస్థో జనార్దన. జనార్దనుడు ఉన్న తర్వాత, జనార్దనుడు అంటే ఆయన రూపం కాదు, ధర్మం, పరమాత్మ ధర్మం. ధర్మస్య ప్రభురచ్యుతః రామో విగ్రహవాన్ ధర్మః. ధర్మము నీ హృదయంలో ఉంటే పరాభవం ఎక్కడిది? ఇంతలో వేదవ్యాస వాళ్ళు వచ్చి మీరు ఇక నుంచి పాంచాల దేశానికి బయలుదేరండి అని చెప్పి విషయం చెప్పారు. కారణం ఏంటంటే దానికి ఒక వృత్తాంతం చెప్పారు. పూర్వము ఒక ముని యొక్క పుత్రిక కఠినమైనటువంటి తపస్సు చేసింది పరమేశ్వరుడి గురించి. పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడు. ఏం వరం కావాలమ్మా అంటే ఆవిడ చాలా ఉబలాటంతో, ఉత్సాహంతో పతి 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 5 సార్లు పతి అనేటువంటి శబ్దాన్ని ఉచ్చరించింది. అప్పుడు శంకరుడు అన్నాడు, 5 సార్లు పతి శబ్దాన్ని ఉచ్చరించావు కాబట్టి 5 నీకు భర్తలు అవుతుందాక అని చెప్పి ఆయన అంతర్ధానం అయిపోయాడు. కాబట్టి ఆ మునికన్య ఇప్పుడు పాంచాల రాజపుత్రిగా, ద్రుపదుడి యొక్క పుత్రికగా జన్మించింది. ఆ అమ్మాయి యొక్క స్వయంవరం జరుగుతున్నది. మీరు అక్కడికి వెళ్ళండి. ఆ అమ్మాయి మీకోసమే పుట్టింది. నిర్దిష్ట